హాయ్! ఇంకొక భారీ మ్యాచ్ చూసామండి. డీసీ పైనైతే మళ్ళీ 67 పరుగుల భారీ విజయం అయితే దక్కింది మన ఎస్ఆర్‌హెచ్‌కి అయితే. ఎందుకంటే 266 పరుగుల టార్గెట్ ఇచ్చింది. దాన్ని చేజ్ చేయడంలో వాళ్ళైతే 199కి అయితే ఆలౌట్ అయిపోయారు. ఆలౌట్‌లో ముఖ్యంగా అయితే మార్కండే కావచ్చు, లేకుంటే నటరాజు కావచ్చు, నితీష్ రెడ్డి కూడా ఆల్రౌండర్ మంచిగా బౌలింగ్ వేయడం చూసాం. దాని కారణంగా వాళ్ళైతే 199కే ఆలౌట్ అయిపోయారు. మనకైతే 67 పరుగుల భారీ విజయం దక్కింది. ఎందుకంటే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఏదైతే 287 కొట్టినప్పుడు కూడా, 277 కొట్టినప్పుడు కూడా తక్కువ మార్జిన్తో అయితే మనం గెలవడం చూసాం. ఏదో 20 పరుగులు, 25 పరుగులతోటి అయితే గెలవడం చూసాం. కానీ ఇక్కడైతే 67 పరుగులు అయితే మంచి మార్జిన్ వచ్చింది. ఇంకపోతే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన, ఎందుకంటే టాస్ ఓడిపోయి ఉంటే వాళ్ళు బౌలింగ్ తీసుకునేవాడిని చెప్పాడు కమిన్స్ అయితే. కానీ బ్యాడ్ లక్, పంత్ అయితే టాస్ గెలిచాడు. గెలిచిన తర్వాత అయితే విధ్వంసం మొదలెట్టాడు ట్రావిస్ హెడ్. ఎప్పటిలాగానే మొదటి బాల్ నుంచి అయితే ఒక బాల్ జస్ట్ అట్లా, రెండో బాల్ నుంచి అయితే విధ్వంసం మొదలెట్టాడు. ఆ విధ్వంసం